నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. గలగల గోదారి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను తెలుగు నేలకు జీవన రేఖలు, భాగ్య విధాతలైన గోదావరి కృష్ణవేణమ్మను కీర్తిస్తూ పలికే పలుకులవి. వాటిల్లో మొదటిదైన గోదారమ్మ పుష్కర సంబరం విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు కృష్ణా పుష్కర వేడుకకు సంసిద్ధమవుతున్నాయి. మహాక్రతువుకు ముహూర్తము దగ్గర పడుతోంది. అంతే వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సహ్యాద్రి తనయ్య ఇన్ని కోట్ల మంది కొంగు బంగారంగా ఎలా మారింది? మిగిలిన ఏ నదికి లేని ప్రత్యేకత కృష్ణవేణికి ఎలా ప్రాప్తించాయి? పుష్కర వేడుక, ఆ పవిత్ర ఘట్టంలో మిళితమే ఉన్న మరెన్నో సంగతుల సమాహారమే నేటి మన వందే కృష్ణం. అదిగో కృష్ణవేణి పుష్కరాల మహోత్సవం. నమామి సుకృత శ్రేణిం కృష్ణవేణిం తరంగిణిం యద్వీక్షణం కోటి జన్మకృత దుష్కర్మ శిక్షణం. ఏ తరంగాలను దర్శిస్తే కోటి జన్మల పాపాలు నశిస్తాయో ఆ పుణ్యాల రాశి కృష్ణవేణికి నమస్సులు. తెలుగునాట కొద్ది రోజుల్లో రానున్న కృష్ణా పుష్కరాల సంరంభం గురించి చెప్పడానికి ఇంతకు మించి మాటల్లేవు. వచ్చే నెల 12న సూర్యోదయం నుంచి తెలుగునాట కృష్ణా పుష్కర శోభ విరాజిల్లనుంది. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ మహాక్రతువుకి ముహూర్తం కూడా ఖరారు చేశాయి. ఆగస్టు 12 ఉదయం 5:54 ప్రారంభించాలని, పుష్కర పుణ్యస్నానాలు ప్రారంభించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకటకృష్ణ పూర్ణప్రసాద్ సూచించారు. ఆగస్టు 12 తెల్లవారుజామున ఆ ముహూర్తం మొదలు ఆగస్టు 23 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి. తీరమంతా భక్త జనసందోహంతో, తీర పుణ్యక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనాలకు తగ్గట్టే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగునాట కృష్ణమ్మ అడుగుపెట్టే మహబూబ్ నగర్ మొదలు అటు కర్నూలు, తర్వాత నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాలో తీరాల్ని అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. 2 చోట్ల ప్రతిష్టాత్మకంగా తీసుకుని 100 కోట్ల రూపాయలతో సౌకర్యాలు సమకూర్చుతున్నారు. ఈ 12 రోజులు నదీ స్నానాలు, దాన ధర్మాలు, పిండ ప్రదానాలు పుణ్య ఫలాన్ని ఇస్తాయని ఎన్నో తరాలుగా నమ్ముతున్న విశ్వాసం. అంతేగాక ఐతిహ్యాల ప్రకారం కృష్ణానదికి ఉన్న ప్రత్యేకతలు ఈ పుష్కరాలకు మరింత ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టాయి. శివకేశవ స్వరూపంగా మహాపాపాలను పోగొడుతుందన్న నమ్మకమే అందుకు మూలం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పుష్కరం అంటే 12 ఏళ్ల కాలం. దేవగురు బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం చొప్పున సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఏ రాశిలో సంచరిస్తాడో అప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి పుష్కరాలు, కన్యా రాశిలోకి అడిగి పెడితే కృష్ణానదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రా నదికి పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కర సమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అపారమైన పుణ్యం వస్తుందని శాస్త్రోక్తి. నిజానికి పుష్కర పండుగ వెనుక మరెన్నో సదాశయాలు ఉన్నాయి.
పుష్కర కాలంలో చేసే కర్మల వల్ల శారీరక మానసిక మలినాలు తొలగి పవిత్రత ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి. బంగారం, వెండి, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణం, రత్నాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, కూరగాయలు, తేనె, పీట, అన్నం, పుస్తకం ఇలా ఎవరి శక్తిని బట్టి వారు రోజుకు కొన్ని చొప్పున దానమివ్వడం వల్ల సుఖ సంపదలు సహా ముక్తి కలుగుతుందని అంటారు. ఈ 12 రోజుల్లో నదీ తీరాల్లో పిండ ప్రదానాలు చేసేవారు ఎక్కువగా కనిపిస్తారు. కారణం, సర్వదేవతలతో పాటు పితృదేవతలు పుష్కరాలప్పుడు ఆ నదీ జలాల్లోకి వస్తారని నమ్మకమే. అందుకే ఎవరెక్కడ ఉన్నా పుష్కర సమయానికి ఆ తీరాలకు చేరుకుని పెద్దలకు పద్ధతి ప్రకారం అన్నీ జరిపిస్తారు. పుష్కర ప్రాశస్త్యం గురించి మరింత చెప్పుకోవాలంటే మన చుట్టూ ఉన్న సమాజం, ప్రకృతిని అర్థం చేసుకోవడానికి 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి భౌతికమైనది, రెండవది ఆధ్యాత్మికమైంది. పద్ధతి ఏదైనా ఈ 2 పరిసరాల్ని అర్థం చేసుకోవడానికి మార్గాలే. ఈ జీవావరణానికి అంతటికీ జలమే ప్రధానమైనది. ఇంతటి భక్తిభావంతో జలసిరులను పూజించేది అందుకే. బ్రహ్మ ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, అన్నం నుంచి జీవుడు పుట్టాయన్నది ఆధ్యాత్మిక అవగాహన. జలానికి దేవతల రూపాన్నిచ్చి తల్లిగా ఆరాధించడం భారతీయ సంప్రదాయం. కృష్ణా పుష్కరములు అత్యంత పవిత్రమైనటువంటివి. అసలు నదులే మన యొక్క భారతీయ సంస్కృతికి అద్దం పట్టేటువంటివి. నదులు లేనిదే మనిషి యొక్క మనుగడ లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయేంత వరకు కూడా జలములే ప్రాధాన్యత వహిస్తాయి మనిషి యొక్క జీవితంలో. ఉదాహరణకి చెప్పుకోవాలంటే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మనకు ఆ నీళ్ళే ఆధారంగా చేసుకుని జననం జరుగుతుంది. అసలు శుక్ల శోణితములుగా రావటానికే జలముల రూపంలోనే వస్తుంది. కాబట్టి మానవుడు జీవించటానికి కానీ మళ్ళా పుట్టడానికి కానీ ఈ జలములే ఆధారము. తరచి చూస్తే మన తీర్థయాత్రలు కూడా నీటితోనే ముడిపడి ఉంటాయి. పుణ్యక్షేత్రాలన్నీ జలక్షేత్రాల సమీపంలోనే ఉంటాయి. అంతేకాదు, శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు ఇవన్నీ జలంతో ముడిపడి ఉన్నవే. పెద్దలు చెప్పిన అభిప్రాయాలు, అందుబాటులోని ఐతిహ్యాల ప్రకారం చూసిన జీవరాశులకు ప్రధానమైన నదీ జలాలకు ప్రాముఖ్యం ఇవ్వడానికి, వాటి పట్ల ఆధ్యాత్మిక భౌతిక స్పృహ పెంచడానికి ఉద్దేశించినవే పుష్కరాలు. సూర్యాత్మ జగతస్తుషస్యాన్ అన్నది యజుర్వేదం. అంటే మన అందరిలో ఉండేటువంటి యొక్క ఆ శక్తి, ఆ చేతనం, చైతన్యం ఒక్కటే అని చెప్తుంది నదులు. అంటే సముద్రంలోనే కలుస్తుంది కదా. సముద్రుడు పరమాత్మ. ఆ పరమాత్మతోటి ఈ జీవుడు ఉన్నాడే, జీవుడు కలుస్తాడు. అంటే ఈ జీవుడు పరమాత్మతోటి ఐక్యం చెందుతాడు. నదులు జీవుడు, సముద్రుడు పరమాత్మగా పోలిస్తే జీవుడు పరమాత్మతోటి ఐక్యం చెందటం అనేటువంటిది పుష్కరములలో మనకి బాగా ప్రస్ఫుటంగా కనబడుతుంది. నదులు సాగరంలో కలవటం అనేటువంటిది మనకి బాగా తెలుస్తుంది. ఇది మనం జ్ఞప్తి పెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం. భారతీయులు అందరం కూడా ఈ ఎక్కడైనా సరే ఈ విశ్వం అంతా కూడా ఒక వసుధైక కుటుంబం. అందరూ కూడా వాళ్ళల్లో ఉండేటువంటి జీవ చైతన్యం ఒక్కటే అనేటువంటిది మనకి స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా కృష్ణానది అందుకే అంత ప్రాముఖ్యత వహిస్తుంది. పుష్కరాలు అనేవి, నదులకు వచ్చేటువంటి పుష్కరాలు అనేవి నదుల్ని ప్రక్షాళనం చేసుకోవడానికి ఒక అవకాశం. అంటే 12 ఏళ్ళకు ఒక తరం మారిపోతుంది కాబట్టి తరానికి ఒక పుష్కరం చొప్పున వస్తే తరానికి ఒకసారి నదిని ప్రక్షాళనం చేసుకునే ఒక మంచి అవకాశం వస్తుంది అని మన పెద్దవాళ్ళు ఇట్లాంటివి ఏర్పాటు చేశారేమో నాకు అనిపిస్తుంది. నన్ను అడిగితే ప్రతి గ్రామానికి కూడా ఒక పుష్కరం కావాలి. 12 ఏళ్ళకు ఒకసారి ఒక ఊరిని బాగు చేసుకోవడం, ఒక నగరాన్ని బాగు చేసుకోవడం, ఒక రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం, ఒక దేశాన్ని బాగు చేసుకోవడం అనే ఆలోచన కనుక మనకు వస్తే ఇది ఒక మంచి పవిత్ర కార్యంగా
ప్రజలకి కొత్త తరానికి దేశాన్ని సక్రమంగా అప్పజెప్పడం అనేటువంటి ఒక బాధ్యత నెరవేరుతుందని చెప్పినని నేను అనుకుంటాను. పుష్కరం అన్నమాటకు శ్రేష్టం, పూర్ణం, సమృద్ధం, ఏనుగుతొండం చివర, మెట్టతామర, ఆకాశం, వాద్యముఖం ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి. మన దేశంలో ప్రధానమైన నదులకు 12 ఏళ్లకోసారి పుష్కరాలు నిర్వహించే సాంప్రదాయం ఉంది. పుష్కర స్నానం సకల పాపాలను హరిస్తుందన్నది విశ్వాసం. స్నానం ప్రతిరోజు మనం చేస్తాం, అంటే బాహ్యశుద్ధి జరుగుతుంది, కానీ అంతఃశుద్ధి కూడా జరగాలి. బాహ్యశుద్ధి, అంతఃశుద్ధి రెండు కూడా జరిగేటువంటిది ఇదిగో ఈ నదీ స్నానంతో. అందులో పుష్కరముల సమయంలో ఈ నది యొక్క స్నానం చేయటంలో ఇంకా విశేషమైనటువంటి యొక్క ఫలితాన్ని మన పురాణములన్నీ కూడా చెప్పినాయి. ఆ కావ్యములన్నీ కూడా చెప్పారు చాలామంది. మన కావ్యముల్లో కూడా ఈ విశేషాలన్నీ కూడా మనకి చెప్పబడి ఉన్నాయి. బృహస్పతి ఒక్కో సంవత్సరం ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. ఆయన కన్యా రాశిలో ప్రవేశిస్తే కృష్ణానది పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతి అంటే దేవతల గురువు. బృహస్పతిని విద్య, బుద్ధి, జ్ఞానకారుడిగా భావిస్తారు. ఆయన ప్రవేశం ద్వారా నదులకు పుష్కరాలు రావడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందంటారు. పోషయతీతి పుష్కరం అన్నది పుష్కరానికి వ్యుత్పత్త్యర్థం. పుష్కరం అంటే పోషించేది. నీరు జీవావరణ పోషణకు ఉపకరిస్తోంది కనుక భౌతిక దృష్టితో చూసినా ఈ అర్థం సరిపోతుంది. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే నీరు లక్ష్మీదేవి జన్మస్థలం. అసలు పుష్కరములు అంటే జలములు అని అర్థం సంస్కృతంలో. పుష్కరములు అంటే జలములు. పోషయతీతి పుష్కరములు అంటే ఏవైతే మనని పోషిస్తాయో వాటిని పుష్కరములు అంటారు. అంటే జలములే కదా, జలం లేనిది మనకేం రాదు కదా, జలము లేనిదే అసలు పంటలు ఏమొస్తాయి? నదుల కోసం నదుల్లో నీళ్లు కావాల్సిందే కదా. కాబట్టి జలములు లేనిదే ఏ పని జరగదు. కాబట్టి పోషయతీతి పుష్కర అంటే మనని పోషించేటువంటివి పుష్కరములు, జలములు. పుష్కరాలకు ఆధ్యాత్మికపరమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి, అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా సాంఘిక పరంగా కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఇది పండుగ. ప్రతి ఇంటి పండుగ. కులాలకు, మతాలకు, ప్రాంతీయాలకు వీటన్నిటికీ అతీతంగా ప్రతి ఒక్కరూ జరుపుకోవలసినటువంటి జల పండుగ. అందుచేత ప్రతివారు కూడా ఇక్కడ ఒక హోస్ట్ అంటే అతిథుల్ని సత్కరించటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు. ఆధునిక విజ్ఞానం కూడా నీరే జీవావరణానికి మూలమంటోంది. నది బాగోగులు అంటే పర్యావరణం, పరిశుభ్రత పరిరక్షించడానికి పుష్కరాలు అవకాశమిస్తాయి. ఇది సాంప్రదాయంగా మారింది. నదీ తీరంలో ఎక్కడ మెరక పల్లముంది, ఎక్కడెక్కడ కోతకి గురవుతుంది, ఎక్కడా చెట్లు నరికివేశారు, ఏ ప్రాంతంలో కలుషితమవుతుంది అనే విషయాలు అధ్యయనం చేసి బాగోగులు చూడడానికి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ప్రక్షాళన కార్యక్రమమే పుష్కరాలు అనుకోవచ్చని అంటారు. మహాబలేశ్వరం నుంచి హంసలదేవి వరకు సాగే కృష్ణానదీ ప్రస్థానం ఆసక్తిదాయకం. కృష్ణవేణి ప్రయాణ మార్గం 4 రాష్ట్రాల పుణ్యఫలం. తీర్థక్షేత్రాలకు అధిక ప్రాధాన్యమిచ్చే భారతీయ సంస్కృతిలో కృష్ణానదికి ఎంతో ప్రాముఖ్యముంది. అలానే కృష్ణవేణమ్మ పుట్టు పూర్వోత్తరాల గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. అంతే స్థాయిలో ఈ నదీమ తల్లి తీరమంతా పుణ్యక్షేత్రాలతో అలరారుతోంది. ప్రవహించిన మేరంతా సిరులు పండిస్తోంది. తీరమంతా సుభిక్షం చేస్తోంది. పశుపతయే నమో నమః. ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో పుట్టి 2 రాష్ట్రాలు దాటి తెలుగునాట అడుగిడుతోంది కృష్ణానది.
ఉపనదులను కలిపితే తెలంగాణలో మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు, రాయలసీమలోని కర్నూలు, ఆంధ్రాలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ప్రాణదాయినిగా నిలుస్తోంది. మొత్తం మీద 1400 కిలోమీటర్లు ప్రయాణించి బంగాళాఖాతాన్ని చేరుకుంటుంది. దేశంలోనే 3వ అతిపెద్ద నది అయిన కృష్ణమ్మ పరివాహక ప్రాంతం మన దేశ విస్తీర్ణంలో 8వ వంతు. 2 తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చటంలో, విద్యుత్తును అందించటంలో కృష్ణది కీలక పాత్ర. అలాంటి కృష్ణవేణికి వచ్చే ఆగస్టు 12 నుంచి 23 వరకు పుష్కరాలు నిర్వహించుకుంటున్న మహోత్సవ సందర్భం ఇది. అందుకే ఆధ్యాత్మిక, చారిత్రక, సామాజిక, పర్యాటక కోణాల్లో ఇదో మహా సంరంభం. ఈ నదీమ తల్లికి ఎన్నో పేర్లు. సహ్యాద్రి పర్వతాల్లో పుట్టిన నది కనుక సహ్యజ, సహ్యపుత్రి అని పిలుస్తారు. ఈ నదీ ప్రవాహం పుట్టుకలో గోముఖం వంటి రాతి దొన నుంచి మొదలై ఓ పురాతన శివాలయపు నీటి కుండంలో పడుతూ నడక నేర్చుకుంటుంది. అక్కడి నుంచి కృష్ణ తూర్పు, దక్షిణ దిశలకు మలుపు తిరిగి ప్రవహిస్తూ వేణీ నదిని కలుపుకుంటుంది. తర్వాత కన్హబెన్న, కృష్ణవెన్న, కృష్ణవర్ణ, కృష్ణవేర్ణ, కృష్ణవేణి, కృష్ణవేణిక అనే పేర్లు కూడా సంతరించుకొని పయనిస్తూ మార్గంలో ఘటప్రభ, మలప్రభ, భీమనదులను కలుపుకొని మహారాష్ట్ర, కర్ణాటక దాటి తెలంగాణలో అడుగు పెడుతుంది. మరొక కథ ప్రకారం కృష్ణ అంటే విష్ణు రూపం, వేణి అంటే ఈశ్వర రూపం. ఆ రెండూ సంగమించిన స్థలం కోటి తీర్థాలకు సమానం. అదే మన కృష్ణవేణి. కలియుగ ప్రారంభానికి ముందే బ్రహ్మ, విష్ణుల ఉపాయం కోరిన మహర్షుల వినతి మేరకు ఈ ఏర్పాటు జరిగిందని చెబుతారు. ఈ నదీ రూపంలో శివకేశవులు మానవ జాతి పాప ప్రక్షాళన చేస్తున్నారని, ఆ ప్రత్యేకత కృష్ణానదికి మాత్రమే ఉందని అంటారు పండితులు. అందుకనే అడుగుపెట్టిన నేలంతా నూతన జవసత్వాలు నింపి తరతరాలకు వర్ధిల్లేలా చేస్తుందని చెబుతారు. ఈ నదికి శివకేశవులకి భేదము లేనటువంటి యొక్క నదిగా మనం వీటిని వర్ణించడం జరుగుతుంది. శివకేశవులు అభేదం. అందుకే త్యాగరాజస్వామి ఏమన్నాడంటే, పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోరే, హరియట, హరుడట, నరులట, సురలట, గగనానిల తేజోజల భూమయమగు. అంటే హరి, హరుడు ఎవరైనా ఒకటేనయ్యా, అంతా ఒకటే అని మనకి ఏకాత్మతా భావాన్ని చెప్పేటువంటిది కృష్ణానది. అందుకోసమే మిగతా నదుల మీద కృష్ణానదికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. కృష్ణానదికి అది కృష్ణానది ప్రత్యేకత. అటు కేశవుడు, ఇటు శివుడు ఇద్దరూ కూడా కలిపి ఒక నదీ రూపంలో ప్రవహించిన వాళ్ళ తేజస్సు మొత్తం కూడా ఈ నదీ రూపంలో ప్రవహించేటువంటిది కృష్ణానది మాత్రమే. సుమారుగా 1400 మైళ్ళ దూరం ప్రయాణించి కృష్ణా జిల్లాలో హంసల దీవి దగ్గర తూర్పు సముద్రమైన బంగాళాఖాతంలో సాగర సంగమం చేస్తున్న కృష్ణానది తన పరివాహక ప్రాంతమంతా సర్వాంగీణంగా అభ్యుదయాన్ని అనుగ్రహించింది. కృష్ణగా శ్రీ మహావిష్ణు స్వరూపమై, వేణిగా పరమేశ్వర స్వరూపమై, రెండూ కలిసి కృష్ణవేణి అన్న పేరుతో ఇంత సుదూర తీరం ప్రయాణించిన కృష్ణానది అడుగుపెట్టిన ప్రతి చోట అభ్యుదయానికి ఆనవాళ్లు పరిఢవిల్లాయి. ఒక వంక సాహిత్య వైభవం, మరో వంక సస్యశ్యామలంగా పంట పొలాలకు, పచ్చని పైరులకు, కర్షక ఆంధ్రజన జీవన వైభాగ్యానికి, సౌభాగ్యానికి, వైభవానికి కారణభూతమై కృష్ణానది ఆంధ్రజాతికి ఎంత మేలు చేస్తున్నదో ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని లక్షలాది ఎకరాలకు నీళ్లివ్వడమే కాదు, తెలుగు మతులకు తేజాన్నిచ్చింది కృష్ణవేణమ్మ అంటారు. ప్రవహించినంత మేర పాడి పంటలకు భాగ్యసీమగా మార్చింది. 2 రాష్ట్రాల్లోనూ దాదాపు 600 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ ధాన్యపు సిరులు కురిపిస్తోంది. కృష్ణానదిపై ప్రాజెక్టులు లేని కాలంలో ఈ పరివాహకం అంతటికీ వ్యవసాయానికి వర్షాలే ఆధారం. అరకొర దిగుబడులతో అష్టకష్టాలు పడేవారు. అలాంటి పరిస్థితి నుంచి విజయవాడ ఆనకట్ట, నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలతో బీడు భూములన్నీ బంగారు నేలలయ్యాయి. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనుకుంటున్నాం. అంతకంటే దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొన్న తొలి రైతు శ్రీనాథుడు.
బొడ్డుపల్లిలో గొడ్డేరి మోసపోతే అని చెప్పిన ఆయన బాధగా చెప్పుకున్నటువంటి ఇక్కడ వ్యవసాయం వల్ల దెబ్బతిన్నటువంటి తొలి రైతు శ్రీనాథుడు అని చెప్పిన మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనం ఎదుర్కొన్నాం. 1400 కిలోమీటర్ల మేర ఉరకలెత్తే కృష్ణానది పరివాహక ప్రాంతం విస్తీర్ణం 2.58 లక్షల చదరపు కిలోమీటర్లు. అందులో తెలుగు రాష్ట్రాల వాటా 78,000 చదరపు కిలోమీటర్లు, అంటే 29.45%. పరివాహక ప్రాంతాలకే కాక కాలక్రమేణా నిర్మించిన ఎన్నో నిర్మిస్తున్న ప్రాజెక్టులతో కృష్ణానది నీరు నడయాడే విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. భాగ్యనగరం దాహార్తిని తీరుస్తోంది. మొత్తంగా తెలుగునాట ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రంగాల అభివృద్ధిలో చిరస్మరణీయమైన పాత్ర పోషిస్తోంది. కృష్ణా తీరం తెలుగు భాషా సంస్కృతులకు మూల కేంద్రం అయినటువంటి నేల ఇది మన తెలుగు భాష కానీ ఆంధ్రులుగా చెప్పబడేటువంటి మన జాతిపరంగా మనల్ని ఆంధ్రులని, భాషాపరంగా తెలుగు వాళ్ళం అని చెప్పినని మనల్ని అంటూ ఉంటారు. సో ఇది కేవలం ఒక జాతిగా మనం రూపొందిన వాళ్ళం కాదు, ఒక భాషగా మనం రూపొందిన వాళ్ళం కాదు. ఈ నేల మీద నాగులు నివసించారు, గరుడులు నివసించారు, యక్షులు నివసించారు, ఆఫ్రికన్ జాతులు కొంతమంది వచ్చి కూడా ఇక్కడ నివసించారు, ఉత్తరాది నుంచి ఆంధ్రులు వచ్చి ఇక్కడ నివసించారు. ఇన్ని రకాల జాతుల సమ్మేళనంగా ఒక సంలీన సంస్కృతిగా తెలుగు భాష, తెలుగు సంస్కృతి కృష్ణా తీరంలో వర్ధిల్లాయి. ఇక్కడ ప్రజలకు నదికి ఏమిటి సంబంధం అంటే జవం మనుగడకు ముఖ్యమైనటువంటిది కృష్ణా నది. ఈ ప్రాంతం సుభిక్షం అవడానికి లేదా సారవంతం అవడానికి కారణం ఏమిటంటే కృష్ణా డెల్టా. ఇది రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనిపించుకోవడానికి కారణం ఏమిటంటే కృష్ణమ్మ. ఇక్కడ ఉన్నటువంటి పంటలన్నీ కూడా కృష్ణానది మీద ఆధారపడి ఉన్నటువంటివే. కృష్ణానది, దాని యొక్క ఉపనదులు, వీటి వలన ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. శతాబ్దాలకు ముందు నుంచి ఉన్న చరిత్ర ప్రకారం చూస్తే అప్పట్లోనే కృష్ణా పరివాహకం అంటేనే ఓ వైభవ తీరం. తెలుగింటి సిరిబోనిగా తన ప్రవాహ మార్గమంతా సుసంపన్నం చేసింది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షి, కవులకు, సాహితీవేత్తలకు ప్రేరణగా నిలిచింది. తుంగభద్రా నది లోయ నాగరికత వెలసిల్లేలా చేసింది. ఉద్యమ దుర్గంగా పోరాటాలకు చుక్కాని. కృష్ణా తీరం పాలనా కేంద్రంగా అనేక రాజవంశాలు వెలుగొందాయి. ఈ తీరంలోనే సూక్ష్మరాతి యుగం నుంచి బృహత్ శిలాయుగం వరకు మనుషులు మనుగడ సాగించిన ఆనవాళ్లు లభించాయి. ఇదే తీరం వేదికగా జైన, బౌద్ధ మతాలు దాదాపు 18 శతాబ్దాల పాటు జనావళికి పథ నిర్దేశం చేశాయి. తెలుగునాట అడుగడుగున ఆ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. తెలుగునాట కృష్ణానది ఒడ్డున దాదాపు 60 తీర్థాలున్నాయి. అడుగడుగున ఆధ్యాత్మిక క్షేత్రాలు, అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే పర్యాటక ప్రాంతాలు. కృష్ణా తీరం శోభే వేరు. నదీ సహిత క్షేత్రాల్లో శ్రీశైల మల్లికార్జున, విజయవాడ కనకదుర్గ, ముక్త్యాల ముక్తిపాద, అమరావతి అమరామర, మంగళగిరి నృసింహ, చిలుమూరు ఉభయ రామేశ్వర ఆలయాలు మొదలైనవి తెలుగునాట తీర్థ, క్షేత్ర, దైవ ప్రాధాన్యంతో వెలిశాయి. కృష్ణానదీ తీరం దుర్గామ్మవారి పాదాల చెంత పరవళ్లు తొక్కుతూ పాల నొరగవలే ప్రవహిస్తున్నటువంటి కృష్ణానదిని ఎవరైతే స్పృశించి ఆ కృష్ణా తీర్థాన్ని మీద చల్లుకోవడం జరుగుతుందో, ఎందుకంటే ఇక్కడ గోదావరి కన్నా విశేషం ఏంటంటే ఇంద్రకీలాద్రి భాగాన్ని బ్రద్దలు కొట్టుకుని కృష్ణా ప్రవహించింది. ఇంద్రకీలాద్రి కనుక లేకపోతే కృష్ణా ఇక్కడికి రావడానికి కూడాను అవకాశం లేదు. ఎందుకంటే అందుకనే మనకి ఇంద్రకీలాద్రికి సొరంగం ఏర్పడి మనకి విజయవాడకి బెజ్జంవాడ అనేటువంటి నామకరణం వచ్చింది. ఇలా ఒకదానికి ఒకటికి లింక్ అయ్యి మనకి ఈ విజయవాడలో జరిగేటటువంటి కృష్ణా పుష్కరాలకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ యొక్క ఇంద్రకీలాద్రి పైనే అమ్మవారు వెలవడం, ఈ ఇంద్రకీలాద్రి క్షేత్రం పైనే అర్జునుడు తపస్సు చేయటం, ఎంతోమంది మహర్షులు, దేవతలందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకున్నారని మనకి ప్రామాణికం ఉంది. అటువంటి పవిత్రమైనటువంటి ఈ నదీ తీరం, అలాగే అమ్మవారి యొక్క దేవాలయం, స్వయంభూగా వెలిసినటువంటి దుర్గమ్మ ఇక్కడ, ఇవన్నీ కూడా ఈ విజయవాడ నగరంలో కృష్ణా నది స్నానం చేయడం అనేది ఎంతో ప్రాముఖ్యత చెందింది.
ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.